మిత్రులారా, ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అనేక చోట్ల ఆయా దేశాల్లో ఆందోళనకారుల పైన యుద్ధాన్ని ఆపాలని శాంతి ప్రదర్శనలు చేసేటటువంటి వారిపైన అనేక చోట్ల లాఠీ చార్జీలు కూడా, బాష్పవాయువులు, జలఫిరంగులు మోగిపోతూ ఉన్నాయి. ఒక శిబిరం శాంతి కావాలని, శాంతి కోసం పోరాటానికి సిద్ధం కావాలని ప్రపంచ ప్రజానీకానికి పిలుపునిస్తూ ఉంటే, అమెరికా సామ్రాజ్యవాదుల యొక్క నాయకత్వంలో నాటో దేశాలు ఇజ్రాయెల్కి అండగా నిలబడి వాళ్ళకి ఆయుధాలను నమ్ముతూ ముందుకి యుద్ధాన్ని మరింత పెరగటానికి కారణభూతం అవుతూ ఉన్నారు. అమెరికా తన యొక్క సామ్రాజ్యవాద కాంక్షని ఇజ్రాయెల్ రూపంలో తీర్చుకుంటూ ఉంది. హమాస్ అనేటటువంటి సంస్థ సరిగ్గా సంవత్సరం క్రితం ఇజ్రాయెల్ పైన దాడి చేసిన మాట నిజం. దాన్ని అందరూ కూడా ఖండించకుండా అది మంచి చర్య అని చెప్పేసి ఎవరు అనరు. కానీ దాన్ని సాకుగా తీసుకొని మొత్తం పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించాలనే దుర్బుద్ధితోటి ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి కుట్ర దారుణమైనటువంటి కుట్రలాగా కనపడుతూ ఉన్నది. అలాగే అనేక మంది హమాస్ సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు ఇరాన్లో తలదాచుకుంటే ఆ దేశం పైన కూడా దాడి చేసి ఆ దేశంలో తలదాచుకునేటటువంటి నాయకుల్ని మట్టుబెట్టడం ఈ యుద్ధ నీతికి ఎంత మాత్రం సరైనటువంటిదిగా ప్రపంచం అంగీకరిస్తుందనే విషయాన్ని ఇజ్రాయెల్ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అమెరికా అండ చూసుకొని ఎగిరెగిరి పడుతున్నటువంటి ఇజ్రాయెల్కి నాటో దేశాలు అండగా నిలబడి యుద్ధాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి కూడా యుద్ధాన్ని తక్షణమే ఆపండి, శాంతిని నెలకొల్పండి అని చెప్పినప్పటికీ ఇప్పటికీ ఆచరణలో 82,000 మంది పైచులకు పాలస్తీనియన్లు చనిపోయారు. వేల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. మసీదుల పైన దాడులు, ప్రార్థనాలయాలపైన దాడులు జరిగి ముఖ్యంగా మహిళలు, పసికందులు ఆర్తనాదాలు చేస్తూ మృత్యువాత పడినటువంటి సందర్భాలను చూస్తూ ఉంటే మానవత్వం ఉన్నటువంటి ఏ ఒక్కడైనా సరే చెలించక మానలేనటువంటి పరిస్థితులు ఇవాళ నెలకొన్నాయి. శనివారం, ఆదివారం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెద్ద ఎత్తున జరిగినాయి. ఈ రోజున దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో సదస్సులు, ధర్నాలు, ప్రదర్శనలు వివిధ రూపాల్లో ఇజ్రాయెల్ యొక్క దాడిని, పాశవిక దాడిని ఖండిస్తూ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ లౌకికవాద శక్తులంగా, సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించేటటువంటి శక్తులంగా వామపక్ష పార్టీలు ఇజ్రాయెల్ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే పాలస్తీనాకి వామపక్ష పార్టీలు అండగా నిలబడతామని సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.